యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు బిగ్ ట్విస్ట్, వెలుగులోకి సంచలనం. కోరుట్లలోని మాదపురి గ్రామానికి చెందిన వైష్ణవి 19, కోరుట్ల పట్టణం ఏసుకొని గట్టుకు చెందిన చిత్తారి హరిబాబు 26, 8 నెలల కిందట పెళ్లి అయింది. ఇద్దరిది ప్రేమ వివాహం. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోరుట్లలోని మాదాపురి గ్రామానికి చెందిన వైష్ణవి కోరుట్ల పట్టణం ఏసుకొని గట్టకు చెందిన చిత్తారి హరిబాబు 8 నెలల కిందట పెళ్ళైంది. ఇద్దరిది ప్రేమ వివాహం. వీరిద్దరు మాదాపూర్లోని అత్తింట్లో నివాసం ఉంటున్నారు. వైష్ణవి యూట్యూబర్గా ఉండేవారు. 4 నెలల ప్రెగ్నెంట్ కూడా. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వరకట్నం కోసం వైష్ణవిని హరిబాబు కొంతకాలంగా వేధించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని వెల్లడించారు. అర్ధరాత్రి తర్వాత హరిబాబు వైష్ణవి గొంతు నుమిలి చేతులు నుదుటిపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు చెప్పుకొచ్చారు. అనంతరం బైక్ మీద పారిపోయాడని తెలియజేస్తున్నారు. ఆదివారం ఉదయం ఎంతసేపటికి వైష్ణవి గది నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఆమె విఘాత జీవితగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైష్ణవి ఇక లేదన్న వార్త తెలియగానే ఆమె ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా షాక్కు గురవుతున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నామని వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తున్నారు. వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుండి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని తెలుస్తుంది. దీనిపై గతంలో పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్ ఛానల్లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఫ్రాంక్ పేరుతో గతం భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు చేసిన వీడియోలన్నీ నిజమైన గొడవలేనా అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.